అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విద్యార్థులపై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికాలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు తమ వీసాలు క్యాన్సిల్ చేస్తారో అనే భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవలి చాలామంది యూనివర్సిటీ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు సెల్ఫ్ డిపోర్టేషన్ అవ్వాలంటూ మెయిల్స్ పంపింది. చిన్న చిన్న తప్పులను కారణాలుగా చూపుతూ సెల్ఫ్ డిపోర్టేషన్ కావాలంటున్నారు. దీంతో అమెరికాలోని మిస్సోరీ, టెక్సాస్, నెబ్రాస్కా విశ్వవిద్యాలయాల్లోని స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు ఓవర్ స్పీడింగ్, లైసెన్స్, సూపర్వైజర్ లేకుండా లెర్నర్స్ పర్మిట్పై కారు నడపడం వంటి చిన్న తప్పులకు సైతం విద్యార్థుల వీసాలను అమెరికా క్యాన్సిల్ చేస్తుంది. డిజైన్ స్కూల్ అఫీషియల్స్ చాలామంది విద్యార్థుల పేర్లను విద్యార్థి అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ సమాచార వ్యవస్థ నుంచి తొలగించినట్లు మెయిల్స్ పంపటం కూడా కలకలం రేపింది. దీంతో వారు అమెరికాలో నివసించటం చట్టరీత్యా కుదరదు. సదరు విద్యార్థుల వీసా నిరాకరణకు గురైనందున వారు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జంప్ అయిన చిన్న కేసుల వల్ల వీసా కోల్పోయిన భారతీయ విద్యార్థులు చాలామంది తనను సంప్రదిస్తున్నారని టెక్సాస్లోని ఒక లాయర్ వెల్లడించారు. సుమారు 30 వరకు ఇలాంటి కేసులను తాను చూస్తున్నట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఇండియాకు చెందిన విద్యార్థుల నుంచి ఎక్కువగా ఇలాంటి కేసులు తన వద్దకు వస్తున్నాయని పేర్కొన్నారు. వీరిలో చాలా మంది దాదాపు ఏడాది కింద అవి జరిగాయని, ఇప్పటివి కాదని చెబుతున్నారు. ఒక విద్యార్థి వాల్మార్ట్ నుంచి సరుకులు దొంగిలించిన కేసులో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ ప్రస్తుతం డిపోర్టేషన్కు గురైనట్లు వెల్లడైంది. యూనివర్సిటీలు సైతం విద్యార్థులను వెంటనే లీగల్ హెల్ప్ తీసుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.